హాయ్ అండి, వెల్కమ్ టు సహస్ర కలెక్షన్స్. ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి వర్క్ బ్లౌజెస్ అండి. ఇవి కాటా వర్క్ అంటారు. హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఉంటుంది మొత్తము. అండ్ ఇది కాటన్ మీద వస్తుంది. కాటన్ మీద మనకు స్టిచ్చింగ్ వస్తుంది. మొత్తం హ్యాండ్తో స్టిచ్ చేస్తారు ఇది. సో ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది. కాటన్, ప్యూర్ కాటన్, అంటే దీంట్లో సిల్క్ మిక్స్ ఏమి ఉండదు. మీరు వాష్ చేసిన సింక్ కూడా కాదు. సింక్ అంటే కొంచెం లైట్గా ఒక అట్లా కొద్దిగా అంత అవుతుంది, కానీ మొత్తం అట్లా షింక్ అవ్వడం ఏముండదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాటర్లో వేసే దీని మీద వర్క్ అనేది చేస్తారు. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ చూడండి. ప్యూర్ కాటన్, అసలు సిల్క్ కొంచెం కూడా మిక్స్ అయి ఉండదు. 100% కాటన్ ఉంటుంది. అండ్ ఇలా వర్క్ వచ్చేసింది ఈ బ్లౌజెస్కి అయితే. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ పడుతుందండి. 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. 2 తీసుకున్నా 3 తీసుకున్నా 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్. అండ్ చూస్తున్నారు కదా, ఇలా వర్క్ వచ్చేస్తుంది. మీకు ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మంచిగా ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంది, చిక్కగా అవుతుంది క్లాత్ కూడా. కొంచెం లైట్గా అయితే షింక్ అవుతుంది. 1 మీటర్ ఉంటుంది మొత్తం బ్లౌజు. ఇంకా చాలా తగ్గేలాగా అయితే ఏముండదు. కొంచెం ఏదో ఒక 1 సెంటీమీటర్ కూడా కాదు, 1 సెంటీమీటర్ కాదు కానీ ఉంటుంది కదా, అంత మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇవన్నీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్. ఈ సమ్మర్కి అయితే ఇవన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి, మనకి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అండ్ వర్క్ అంటే మనకి వర్క్ బ్లౌజెస్ ఇప్పుడు ఎంత రేంజ్లో ఉంటున్నాయో తెలుసు కదా. ఇప్పుడు కాటన్ మీద అయితే రేర్గా దొరుకుతాయి. సో మీకు ఇందులో ఏమైనా నచ్చితే నాకు పింగ్ చేయండి, కనెక్ట్ అవ్వండి. మీకు దేని మీద కన్నా యూజ్ అవుతాయి ఇవైతే. అండ్ బ్యాగ్ మొత్తం ఇలా వచ్చేసింది డిజైన్. హ్యాండ్స్కి ఇలా 2 హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది. సో కలర్స్ కూడా బాగున్నాయి, కలర్ కాంబినేషన్స్. కలర్ బ్రీడింగ్ కూడా అలా ఏమవ్వదు, బాగుంటుంది. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్. ఇది ఒక పర్పుల్ కలర్ మీద వైట్ వర్క్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ దీనిది. ఏవైనా 50 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. 3 తీసుకున్న 50 రూపీస్ ఉంటుంది. 220 రూపీస్ కాస్ట్ పడుతుంది ఈచ్ పీస్ వచ్చేసి. అండ్ ఇది ఒక కలర్, ఇది బ్లాక్ మీద ఇలా డిజైన్ వచ్చింది బ్యాక్ సైడ్. అండ్